హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చంద్రబాబు గారు పద్మ వ్యూహంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇరుక్కున్నారు అంటున్నారు సార్. చంద్రబాబు గారు అటు మోదీ గారు సపోర్టు జగన్ గారికి దక్కకుండా చేస్తున్నారు, ఇండియా కూటమిలో ఈయన చేరకుండా కూడా చేస్తున్నారు అని అంటున్నారు. మరి ఇది ఏ విధంగా ఆయన చేయగలుగుతున్నారు? మరి దీని నుంచి పద్మ వ్యూహం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా బయటపడతారంటారు సార్? జగన్ తన సిద్ధం సభలో అనేకసార్లు చెప్పాడు. ఇదేంటంటే వాళ్ళ అందరూ కలిసి ఒక పద్మవ్యూహాన్ని పన్నుతున్నారు. ఆ పద్మవ్యూహంలో ఇరుక్కోవడానికి నేను అభిమన్యుని కాదు, అర్జునుడిని, మీరు కృష్ణుడు, ప్రజలందరూ కృష్ణుడు, ఈ సింబాలిక్ ఇది తీసుకొచ్చాడు. సో కానీ ఇవాళ ఏమైందంటే అతను ఏదైతే అర్జునుడు అన్నాడో అతను అర్జునుడు కాదు, అభిమన్యుడు అని మళ్ళీ ఒకసారి చంద్రబాబు ప్రూవ్ చేస్తున్నాడు. సో చంద్రబాబు జగన్ చుట్టూ ఒక పద్మవ్యూహాన్ని పన్నుతున్నాడు సైలెంట్గా. చాలామందికి అర్థం కాని ఏంటంటే జగన్ ఇప్పటికీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎందుకు ఇప్పటికే వాళ్ళందరూ తొక్కేయలేదు, ఈ ప్రెజర్ చంద్రబాబు మీద ఉంది. కానీ చంద్రబాబుకు తెలుసు ఈ టైమింగ్ అనేది ఇంపార్టెంట్ రాజకీయాల్లో. టైమింగ్ ఒకటి, ప్రత్యర్థి ఎత్తుల్ని 10 ఎత్తుల్ని ఊహించగలగాలి. ఒక చెస్లో ఎలాగైతే 10 ప్రత్యర్థి ఎత్తుల్ని ఊహించి ముందుగా దానికి ప్రిపేర్ అవ్వాలి. ఇతను ఏం చేస్తే మనం ఏం చేయాలి, తర్వాత మనం అది చేస్తే అతను ఏం చేస్తాడు, అది చేస్తే మనం ఏం ఎత్తేయాలి, మనం వేస్తే అతను ఏం ఎత్తేస్తాడు, ఎంతవరకు అతను వెళ్ళగలడు, ఇవి స్టడీ చేయాలి. ఇది చంద్రబాబు చేస్తున్నాడు. చంద్రబాబు జగన్ని కంప్లీట్గా స్టడీ చేస్తున్నాడు. దానికి సంబంధించి ముందుగానే కొన్ని క్యావియేట్ అంటారు మామూలుగా లీగల్ భాషలో, అంటే అడ్డుకట్ట అంటారు మన రూరల్గా, అడ్డుకట్ట వేసేస్తున్నాడు ఎక్కడికక్కడ జగన్కి పోనివ్వకుండా. జగన్ ముందు 2 ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి, మోడీ అభయం కావాలి, మోడీని శరణ్జొచ్చాలి, అది ట్రై చేశాడు. గత 5 ఏళ్ళుగా కూడా సక్సెస్ అయ్యాడు. మోడీకి కూడా జగన్ అవసరం ఉండింది కాబట్టి మోడీ జగన్ హెల్ప్ చేశాడు. ఇది కుడ్డు ప్రోకో లాంటిది, అంటే నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తా, అది సాధ్యమైంది అప్పుడు. ఇవాళ మోడీకి ఇప్పటికీ జగన్ అవసరం ఉంది రాజ్యసభలో. కానీ చంద్రబాబు దానికి ఆల్టర్నేటివ్గా నేను నీకు రాజ్యసభలో నీకు ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటా, జగన్ దగ్గర కొంతమందిని చీలుస్తాను, ఇక్కడ ఎట్లాగూ బీఆర్ఎస్ నుంచి 4 ఆఫర్లు ఉన్నారు, ఇలాంటి మెకానిజం చంద్రబాబు చేయగలుగుతున్నాడు. కాబట్టి మోడీకి జగన్ అవసరం అనే దాన్ని తగ్గించేస్తున్నాడు. దీనివల్ల మోడీ హెల్ప్ చేసే పరిస్థితిలో లేదు. ఇప్పటివరకు అపాయింట్మెంట్ అడిగి 1 మంత్ పైన అయితే మోడీ ఏం పట్టించుకోలేదు జగన్ అడిగి. కాబట్టి జగన్ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి, ప్లాన్ బి ఏంటి, ఇండియా కూటమిలోకి వెళ్తే కనీసం నేషనల్ లెవెల్లో మంది ఇష్యూ అవుతుంది ఇండియా కూటమిలో ఉంటే అని ఢిల్లీలో ఒక ప్రయత్నం చేశాడు. ఇది ఒక పెట్టెకి 2 దెబ్బల్లాగా జగన్ ఏంటంటే, ఒకటి బీజేపీని ప్రెజర్ చేయడం, మీరు కానీ నాకు హెల్ప్ చేయకపోతే నాకు అనివార్యంగా నేను అలా వెళ్తానని చెప్పడం, 2 ఇండియా కూటమిలోకి వెళ్ళడానికి ఒక అటెంప్ట్ చేయడం, దారిని ఓపెన్ చేసి పెట్టుకోవడం. సో కొంతమంది ఇండియా కూటమిలో తన వైపు అక్కడ లాబింగ్ చేయడానికి కొంత ఏర్పాట్లు చేసుకున్నాడు. దానివల్ల దాదాపు ఏఐడిఎంకేని పక్కన పెడితే, అది ఎందుకంటే ఏ కూటమిలో లేదు కాబట్టి, దాదాపు 7 మంది పార్ట్నర్లు ఇండియా కూటమిలో ఉన్న 7 ప్రముఖులంతా కూడా ఆప్ వచ్చింది, వెస్ట్ బెంగాల్లో టీఎంసీ వచ్చింది, మన అఖిలేష్ యాదవ్ వచ్చాడు, ఇలాగా కాంగ్రెస్ తప్ప మిగతా మెజారిటీ వాళ్ళు వచ్చారు. అక్కడ ఉద్ధవ్ థాకరే అందరూ వచ్చారు. సో ఈ కాంటెక్స్లో ఇప్పుడు కాంగ్రెస్ ఎందుకు రాలేదనేది పెద్ద క్వశ్చన్. దాన్ని జగన్ అడిగితే మీరే అడగండి, మణిపూర్లో అల్లల్ని ఖండిస్తారు, ఇక్కడిది ఖండించట్లేదు, ఇది మాట్లాడారు. ఒకవైపు ఏమో షర్మిల జగన్కి వ్యతిరేకంగా తీవ్రంగా మాట్లాడుతుంది. షర్మిల అనే ఆమె ఒక ఇండివిజువల్ కాదు, జగన్ చెల్లెళ్ళ ప్లేస్లో నుంచి ఆమె మాట్లాడట్లే, పీసీసీ ప్రెసిడెంట్గా మాట్లాడుతుంది. పీసీసీ ప్రెసిడెంట్గా మాట్లాడుతుంది అన్నట్టు అర్థం ఏంటి? రాహుల్ గాంధీ అలో చేస్తున్నాడనే కదా, అలో చేయకపోతే ఏం మాట్లాడుతుందా అన్నది ఇప్పుడు డౌటు. సో ఈ ఒకవైపు ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో ప్రో టీడీపీతో ఉన్నాడు. మొన్న కూడా కమ్మ సంఘంలోకి వెళ్ళి కమ్మ వాళ్ళందరినీ పోయాడు, ఎన్టీఆర్ని, చంద్రబాబుని, వీళ్ళందరినీ. సో ఈ కాంటెక్స్ట్ చూసుకున్నప్పుడు చంద్రబాబు వ్యూహం ఏంటి, జగన్ వ్యూహం ఏంటి? జగన్ వ్యూహం ఏంటి క్లియర్, అది అతనికి వ్యూహం అంటే 2 ఆప్షన్లే ఉన్నాయి. మోడీ వైపు వెళ్ళాలి, ఇండియా కూటమిలోకి వెళ్ళాలి. ఇండియా కూటమిలోకి వెళ్ళాలంటే కాంగ్రెస్ ఒప్పుకోకుండా ఇండియా కూటమి మిగతా వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఇండియా కూటమిలోకి వెళ్ళలేడు. ఎందుకంటే కాంగ్రెస్ అది పెద్ద పార్టీ. ఓకే. కాబట్టి
చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ మోడీ దగ్గర అడ్డుకట్ట వేయగలిగాడు. సో జగన్ దానికి అది అర్థమయ్యే జగన్ ఇండియా కూటమి వైపు వెళ్ళాలని ఒక్కొక్క స్టెప్పే వేసుకుంటున్నాడు. ఇప్పటికి కూడా జగన్ ఎక్కడ మోడీని ఓపెన్గా విమర్శించట్లేదు. అంటే ఒక పక్క ఓపెన్గా పెట్టుకుంటేనే ఆప్షన్ ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు జగన్. అందుకనే మొన్న వక్ఫ్ బోర్డుకు సంబంధించిన బిల్లు వచ్చినప్పుడు కూడా వీళ్ళు వ్యతిరేకించారు వైసీపీ వాళ్ళు. అది ఇంకా ఓటింగ్కి రాలే. ఓటింగ్ వచ్చి రేపు రాజ్యసభలో వ్యతిరేకిస్తే పరిస్థితి ఏంటని తెలియదు. అక్కడ వరకు జగన్ వెళ్తాడా లేదు తెలియదు. కానీ వెళ్తాను అన్న సిగ్నల్స్ బీజేపీకి ఇస్తున్నాడు. మీరు నాకు సపోర్ట్ చేయకపోతే నేను అక్కడి వరకు వెళ్తాను, నేను ఫైట్కి రెడీ. అంటే నేను డిఫెన్స్లో ఉన్నాను ఇప్పుడు, మీరు నా డిఫెన్స్కి యాక్సెప్ట్ చేయకపోతే నేను అఫెన్స్కి కూడా రెడీ, ఫైట్కి కూడా నేను రెడీ, దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ కూడా నేను రెడీ అని జగన్ రెడీ అయిపోయాడు. ఎప్పుడైనా రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా కూడా ప్లాన్ ఫర్ ద బెస్ట్, ప్రిపేర్ ఫర్ ద వరస్ట్ అంటారు. ఈ సూత్రం లైఫ్లో కూడా పనికొస్తుంది. మనం ఏ పని చేసినా దాంట్లో బెస్ట్కి ప్లాన్ చేయాలి, దాంట్లో వరస్ట్కి ప్రిపేర్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాం, ఈ వ్యాపారంలో వరస్ట్ అంటే ఏంటి? మనకు ఒక 50 లక్షలు లాస్ వస్తుంది. 50 లక్షల లాస్కి మనం రెడీనా కాదా? సో దానికి ప్రిపేర్ అయ్యి నువ్వు ఆ వ్యాపారంలోకి దిగాలి. నేను నీకు 50 లక్షలు కానీ లాస్ వస్తే నీ జీవితమే నాశనం అయిపోయేట్టుకుంటే దాంట్లో దిగకూడదు. నాశనం అయినా పర్లేదు అనుకుంటే ప్రిపేర్ అయితే అది ఓకే. ఏదేమైనా వరస్ట్కి ప్రిపేర్ అవ్వాలి. సో జగన్ కూడా వరస్ట్ ఏంటి, జైలుకి వెళ్తాము, వరస్ట్ ఏంటి మన పార్టీలో అనేక మందిని లాక్కుంటారు, ఓకే దేవుడు ఉన్నాడు, అతను ఎక్కువ దేవుడిని నమ్ముతాడని చెప్తారు, సో దేవుడు ఉన్నాడు, దేవుడిని పెట్టినట్టు అవుతుంది అనుకుని వాటిని భరించడం. అయితే అది రాకుండా ఉండడానికి ప్లాన్ ఫర్ ద బెస్ట్ ట్రై చేయడంలో అతనికి 2 ఆప్షన్లే, మోడీ వర్సెస్ రాహుల్. మనం వ్యక్తుల పేర్లు చెప్పుకోవాలంటే. సో ఇప్పుడు మోడీ ఏమో ఆల్మోస్ట్ క్లోజ్డ్ ద డోర్స్, రాహుల్ కొద్దిగా సగం ఓపెన్ చేసి పెట్టుకొని కూర్చున్నాడు. సో రాహుల్ దగ్గరికి వెళ్ళాలా లేదా అనేది ఇప్పుడు రాహుల్ డిసైడ్ చేసే పరిస్థితి ఉంది. సో చంద్రబాబు ఏం చేస్తున్నాడంటే మోడీని కట్ చేయగలిగాడు, రాహుల్ని ఇప్పుడు కట్ చేస్తున్నాడు అని చెప్తున్నారు. రాహుల్ని ఎలా కట్ చేస్తాడు చంద్రబాబు అనుకున్నప్పుడు తెలంగాణ ద్వారా రాహుల్ని కట్ చేస్తాడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి తనకు అనుకూలంగా ఉన్నాడు ముఖ్యమంత్రి, అట్లాగే షర్మిల కూడా తనకు అనుకూలంగా ఉంది. వీళ్ళిద్దరి ద్వారా కాంగ్రెస్కి ఎప్పుడైనా కూడా చంద్రబాబు బాగా తెలుసు, ఎవరినైనా ఒక హెల్ప్ అడగాలంటే మనం వాళ్ళకు ఒకటి ఆఫర్ చేయాలి, మనం ఆఫర్ చేయకుండా వాడు హెల్ప్ ఇవ్వడు. సో ఈ ఆఫర్ ఏంటంటే రేపు పొద్దున కాంగ్రెస్తో తెలుగుదేశం ఇక్కడ పొత్తు పెట్టుకొని మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించడానికి తెలుగుదేశం ఇక్కడ హెల్ప్ చేస్తుంది. గతంలో కూడా తెలుగుదేశం హెల్ప్ లేకుండా కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు ఇక్కడ. అది రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పాడు. తెలుగుదేశం వాళ్ళు మనకు హెల్ప్ చేశారు కాబట్టి మేము గెలిచామని చెప్పాడు. ఎందుకంటే వాళ్ళు దీంతో మెజారిటీతో కదా వచ్చారు. కాబట్టి రేపు మళ్ళీ నేను కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటానా, లోపాయికారిగా చేస్తానా అవసరం, కాంగ్రెస్తో గెలిపించడానికి నేను ఇక్కడ మళ్ళీ ట్రై చేస్తా, నేను మోడీని డీల్ చేసుకుంటా అనేది రాహుల్కి ఒక ఆఫరు రేవంత్ రెడ్డి ద్వారా వెళ్ళింది. సో ఇటు రేవంత్ రెడ్డి ద్వారా ఆఫర్ వెళ్తే జగన్ ఏమివ్వగలడు కాంగ్రెస్కి? ఇక్కడ మనం రెండుగాని చూస్తే చంద్రబాబుని జగన్ పక్కన పెట్టుకొని చూస్తే కాంగ్రెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి చూస్తే ఈయన ఒకటి ఆఫర్ చేస్తున్నాడు. అదేంటంటే తెలంగాణలో మళ్ళీ మీకు అధికారం. ఎవరు? చంద్రబాబు. జగన్ ఏమి ఆఫర్ చేస్తున్నాడు? రాజ్యసభలో నాకు 11 మంది ఉన్నారు, వాళ్ళు ఇండియా కూటమి మద్దతు ఇస్తారు, బీజేపీని వ్యతిరేకిస్తారు. ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులతో కలిసి నేను పొత్తు పెట్టుకుంటాను, నెక్స్ట్ ఎన్నికలకి వెళ్తాము, మనం ఇక్కడ గెలిస్తే మీరు కూడా ఉంటారు. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్కి దేశంలో 3 రాష్ట్రాలే ఉన్నాయి, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. హిమాచల్ ప్రదేశ్ కూడా ఊడిపోయే పరిస్థితిలో ఉంది. తెలంగాణ, కర్ణాటకలో నిలబెట్టుకోవాలి పవర్స్. కనీసం రాష్ట్రాల్లో పవర్ ఉంటే వాళ్ళకి ఫండ్కి కొరత ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొన్ని రకాల ప్రయోజనాలు జరుగుతాయి. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికిప్పుడు వాళ్ళకేమి కాంగ్రెస్కో ఇండియా కూటమి వచ్చే పరిస్థితులు, అక్కడ మళ్ళీ పేరుకి ఉన్నా కూడా జగనే రేపు అధికారంలోకి వస్తాడు. కాబట్టి జగన్ మన కంట్రోల్లో ఉంటాడో లేదు తెలియదు. ఇక్కడ రేవంత్ రెడ్డి కంట్రోల్లో ఉంటాడు. రేవంత్ రెడ్డి గెలవాలంటే చంద్రబాబు అవసరం ఉంది. సో ఈ సమీకరణలు తీసుకున్నప్పుడు చంద్రబాబు వైపే మొగ్గు చూపించే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇది చంద్రబాబు పన్నిన పద్మవ్యూహం అని చెప్తున్నారు. ఈ పద్మవ్యూహంలో జగన్ ఎలా బయటకు వస్తాడనేది చూడాలి. ఇప్పుడు ఏంటంటే అటు పోలేక ఇటు పోలేక, మోడీ వైపు రాహుల్ వైపు వెళ్ళలేక జగన్,
సైలెంట్గా ఉండే పరిస్థితి క్రియేట్ చేసి అతన్ని జైల్లో పెట్టించి ఈడీని ఎంటర్ చేయించి పిఎంఎల్ఏ చట్టం కింద లోపల పెడితే బెయిల్ ఒక 1 year 2 years రాదు. అప్పుడు మిగతా పార్టీలే అందరు వాళ్ళని తొక్కేయచ్చు అనేది చంద్రబాబు గేమ్ ప్లాను. ఇది మాత్రం చాలా పక్కాగా ఉంది. ఇది కానీ సక్సెస్ అయితే మాత్రం ఖచ్చితంగా జగన్కి గడ్డు కాలం, చంద్రబాబు సక్సెస్ అయినట్టుగా మనం అనుకోవచ్చు.